వెల్కమ్ టు మెగానైన్ టీవీ. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ అంటేనే ఉద్యమాలకు, నిరసనలకు కేర్ ఆఫ్ అడ్రస్. ప్రభుత్వాలను నిలదీయాలన్నా, పాలకుల మెడలు వంచాలన్నా దేశంలో ఉన్న ఏకైక వేదిక అది. గతంలో అక్కడే పురుడు పోసుకున్న ఎన్నో ఉద్యమాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను గడగడలాడించాయి. ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతను, విద్యార్థులను ఏకం చేస్తూ సోషల్ మీడియా వేదికగా సంచలనం సృష్టించినటువంటి పొలిటికల్ గ్రూప్ కాక్రోచ్ జనతా పార్టీ, అసమర్థ రాజకీయ నాయకులపై, వ్యవస్థలోని లోపాలపై సెటైరికల్ గా పోరాడుతున్న ఈ పార్టీ ఇప్పుడు మరోసారి ప్రభుత్వాలకు నిద్ర లేకుండా చేయడానికి సిద్ధమైంది. సిజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే తాజాగా ఒక సంచలన ప్రకటన చేశారు. తమ నిరసన కార్యక్రమంలో తదుపరి ఘట్టం జంతర్ మంతర్ సీజన్ 2 త్వరలోనే ప్రారంభం కాబోతుందని ఆయన ప్రకటించారు. జంతర్ మంతర్ కా సీజన్ 2 बहुत ही जल्द शुरू होने जा रहा है. మరి దీంతో ఈసారి వాళ్ళ టార్గెట్ ఎవరు? కేంద్రం ఎలాంటి స్టెప్ తీసుకోబోతుంది? లెట్స్ వాచ్. గతంలో నీట్ పేపర్ లీకేజీపై కాక్రోచ్ జనతా పార్టీ చేసిన పోరాటం దేశవ్యాప్తంగా ఎంత వైరల్ అయిందో మనందరికీ తెలిసిందే. ఆ ఉద్యమం తర్వాత సిజేపీ నెక్స్ట్ స్టెప్ ఏంటని దేశవ్యాప్తంగా యువత ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది. దీనిపై ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది నెటిజన్లు సిజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేను వరుసగా ప్రశ్నలు అడిగారు. అన్నా, జంతర్ మంతర్ సీజన్ 2 ఎప్పుడు మొదలవుతుంది అని కామెంట్ల వర్షం కురిపించారు. बहुत सारे लोग इंस्टाग्राम पर कमेंट कर रहे थे कि सीजन 2 कब आने वाला है जंतर मंतर. దీనికి దీప్కే స్పందిస్తూ, మీ అందరికీ నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే, జంతర్ మంతర్ సీజన్ 2 చాలా త్వరలోనే మొదలు కాబోతుంది అని ఒక బాంబు పేల్చారు. मैं कहना चाहता हूँ जंतर मंतर का सीजन 2 बहुत ही जल्द शुरू होने जा रहा है. అయితే ఈ తదుపరి దశ నిరసనలు ఎప్పుడు జరుగుతాయి, ఎక్కడ జరుగుతాయి, ఈసారి వారు ఏ ప్రధాన డిమాండ్లపై దృష్టి పెడుతున్నారన్న కీలక వివరాలను మాత్రం ఆయన ఇంకా బయట పెట్టలేదు. కానీ ఆయన మాటల తీరు చూస్తుంటే ప్రభుత్వాలను ఇరుకున పెట్టే ఒక భారీ స్కెచ్ తోనే సిజేపీ రెడీ అవుతుందని స్పష్టమవుతుంది. సిజేపీ కేవలం ఢిల్లీకే పరిమితం కాలేదు. దేశంలోని మారుమూల గ్రామాల్లో విద్యార్థులు పడుతున్న కష్టాలపై కూడా గొంతు విప్పుతోంది. దానికి ఉదాహరణే ఇటీవల ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఒక సంఘటన. యూపీలోని హమీర్పూర్ జిల్లాలో తమ పాఠశాలకు వెళ్లడానికి సరైన రహదారి కావాలని డిమాండ్ చేస్తూ చిన్నపిల్లలు ఏకంగా జిల్లా కలెక్టరేట్ వరకు భారీ పాదయాత్ర చేశారు. ఈ ర్యాలీలో దాదాపు 300 మంది విద్యార్థులు, 100 మంది తల్లిదండ్రులు పాల్గొనడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ముఖ్యంగా వర్షాకాలం వస్తే ఆ రోడ్డు మొత్తం బురదమయంగా మారిపోయి స్కూళ్లకు వెళ్లడం నరకంగా మారుతుందని ఆ పసి పిల్లలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విద్యార్థుల పోరాటానికి అభిజిత్ దీప్కే తన పూర్తి మద్దతు ప్రకటించారు. ఆ పసిపిల్లల ధైర్యాన్ని ఆయన ప్రశంసించారు. ఒక ప్రాథమిక రవాణా సౌకర్యం కోసం దశాబ్దాల క్రితమే తీర్చాల్సిన డిమాండ్ను ఇప్పుడు చిన్న పిల్లలు రోడ్డెక్కి అడగాల్సిన రావడం పాలకుల అసమర్థతకు నిదర్శనమని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. అయితే అందరూ అనుకుంటున్నట్లు ఈ జంతర్ మంతర్ సీజన్ 2 అనేది కేవలం ఢిల్లీకే పరిమితమయ్యే చిన్న నిరసన కాదు. దీని వెనక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ను సిజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ బయటపెట్టారు. ఆయన మాట్లాడుతూ, దీప్కే చేసిన వ్యాఖ్యలు కేవలం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మరో నిరసనకే పరిమితం కాదు. ఇదే మా సీజన్ 2 స్పెషాలిటీ. అసమర్థ ప్రభుత్వాలు, ప్రజా సమస్యలను గాలి కొదిలేసిన అధికారులకు వ్యతిరేకంగా ఇకపై దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతాయి అని ఆయన స్పష్టం చేశారు. ఇందుకోసం సిజేపీ ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతుంది. అదే లిజనింగ్ టూర్. నాయకులు మైకు పట్టుకుని ఉపన్యాసాలు ఇవ్వడం కాదు, అసలు ప్రజలు ఏం చెప్పాలనుకుంటున్నారో, వాళ్ళ కష్టాలు ఏంటో వినేందుకు సిజేపీ తరపు ఒక దేశవ్యాప్త పర్యటనను ప్రారంభిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ టూర్ ద్వారా క్షేత్రస్థాయి యువతను, విద్యార్థులను ఏకం చేసి ఒక బలమైన నెట్వర్క్ నిర్మించబోతున్నారు. రాబోయే స్వాతంత్ర దినోత్సవం అంటే ఆగస్టు 15 నుంచి విద్యాంశానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ ఒక భారీ ప్రచార కార్యక్రమం చేపట్టనున్నట్లు సౌరవ్ దాస్ తెలిపారు. మన దేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా భ్రష్టుపట్టిపోయింది, పేపర్ లీకేజీలు, నిరుద్యోగం, మౌలిక సదుపాయాలు లేమి వంటి అంశాలపై ప్రభుత్వాలను నిలదీస్తూ ప్రజల్లో ఒక పెద్ద అవగాహన కార్యక్రమం చేపట్టబోతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే స్వాతంత్ర దినోత్సవం రోజున విద్యా వ్యవస్థకు పట్టిన చీడను వదిలించడానికి సిజేపీ ఒక కొత్త స్వాతంత్ర పోరాటానికి నాంది పలకబోతుంది. కేవలం సోషల్ మీడియాకే పరిమితం అవ్వకుండా గ్రౌండ్ లెవెల్లో మార్పు తీసుకురావడానికి కాక్రోచ్ జనతా పార్టీ వేస్తున్న అడుగులు దేశ రాజకీయాల్లో ఒక సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాయి. ఈ జంతర్ మంతర్ సీజన్ 2 కనుక సక్సెస్ అయితే అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రాల్లోనూ ఉన్న ప్రభుత్వాలకు ముచ్చెమటలు పట్టడం ఖాయం.